శేషాచలంలో సాగరఘోష. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు. చదువుతున్నవారు బివి సుకన్య. ఉత్తర భారతదేశంలోని సంగీత సాధకులు కొందరు తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోదలిచారు. అదే విషయం తమ గురువైన సంగీత విద్వాంసునికి చెప్పారు. ఆ విద్వాంసుడు చాలా సంతోషించి అలాగే అక్కడి శేషాచలం కొండల్లోని సముద్రాన్ని చూసి రమ్మని చెప్పి పంపాడు. ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఆ సాధకుల్లో ఒక ప్రశ్న మొదలయ్యింది. తిరుమల శేషాచలం కొండల దగ్గర సముద్రం ఉందని ఎన్నడూ వినలేదు. మరి గురువు ఎందుకు అలా చెప్పాడో అని. ఎన్ని పుస్తకాలు తిరగేసినా, ఎందరో పండితులను వివరించినా తిరుమల కొండ సమీపంలో సముద్రం ఏదీ లేదని తెలుసుకున్నారు. అయినా గురువు తప్పు చెప్పడు కదా అని ఆలోచించారు. ఎలాగూ వెళ్తున్నాము కదా, కొండ పరిసరాల్లో వెదికి చూద్దాం అని భావించారు. అలిపిరి మెట్ల నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గుండు గీయడం అంటే పాపాలు పోగొట్టుకోవడమే అని నమ్మిన ఆ సాధకులు స్వామికి తలనీలాలు సమర్పించారు. పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.